మా ఇంటి దగ్గర ఎన్ని రకాల మందారాలు ఉన్నాయో చూపిస్తాను రండి. ఇది మందారాల్లో లైట్ పింక్ అండి. లైట్ పింక్ మందారం ఇది. చెట్టు నిండా పోస్తుంది. దేవుడి పటాలకు పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో కదా పువ్వు. చెట్టు అంతా కూడా చాలా బాగా పూసిందండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. నా వీడియోస్ కూడా ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇవి కనకాంబరాలండి. చాలా మొక్కలు నాటుకున్నానండి నేను. ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి కానీ అయినా 2-3 మూరలు పూస్తున్నాయండి. ఇంకా ఎదరికి ఇంకా బాగా పూస్తాయని అనుకుంటున్నాను నేను. చాలా మొక్కలే వేశాను కనకాంబరం మొక్కలు. చూడండి ఎంత బాగున్నాయో గుత్తు గుత్తులు కానీ. నాకు పువ్వులు కోయడం ఇష్టం ఉండదండి. చెట్లకే ఉంటే నాకు చాలా ఇష్టం. చెట్లకు ఉంటే అందంగా ఉంటాయి కదా ఆ చెట్లు చూసినప్పుడల్లానే. అందుకని కొయ్యను ఎక్కువగాని. ఇవన్నీ కూడా కనకాంబరం మొక్కలేనండి. నాటు కనకాంబరాలు ఇవి. ఇవి మామూలు నాటు కనకాంబరాలు. ఇవి లేడీ కనకాంబరాలు. కనకాంబరాల్లో ఇవి లేడీ కనకాంబరాలు. ఇవి రకం. ఇవి నిలవ ఉండవండి పెట్టుకున్నాను కనకాంబరాల్లోను. అవి అయితే నిలవ ఉంటాయి. ఇవి మా గోరింటాకు మొక్క అండి. చాలా బాగా పండుతుందండి ఇది గోరింటాకు మొక్క. ఇది నేను కొమ్మ ద్వారా నాటుకున్నాను. చాలా బాగా వేర్లు వచ్చి బ్రతికి ఇంత చెట్టు అయింది. కట్ చేసి కొలిది వస్తుంది చిగురించుకుని. ఇది రెడ్ కలర్ రెక్క మందారం. ఒంటి రెక్క మందారం ఎరుపు. చూడండి ఎంత బాగుందో కదా పువ్వు. ఇది పింక్ కలర్ మందారం. వైట్ రంగు షాడో వచ్చింది. ఈ పువ్వు చాలా బాగుంటుందండి. వైట్ షాడో వచ్చి లోన పింక్ కలరు. చాలా బాగుంటుంది పువ్వు. ఇది కూడా చెట్టు నిండా పువ్వులు పూస్తాయండి. ఇవాళ పూయలేదు, 2 పూసాయి పువ్వులు. కలర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది పసుపు రంగు పువ్వులు. ఇవి ఏం పువ్వులో నాకు తెలియదు కానీ ఈ మొక్క పెట్టి విత్తనాల ద్వారా పెట్టానండి. ఇది గంధం రంగు మందారం. లోన వైట్ షాడో వచ్చి రెడ్ కలర్ వచ్చింది. ఇది గంధం రంగు మందారం. ఇది గంధం రంగు మందారంలోనే ముద్ద. ఇది గంధం రంగు ముద్ద మందారం అండి. ఈరోజు రాలేదు ఫ్లవర్స్. ఇది ఎరుపు ముద్ద మందారం అండి. కూడా రాలేదు వాళ్ళ ఫ్లవర్స్. ఇంకా చాలా రకాల మందారాలు అయితే ఉన్నాయి. అవి ఫ్లవర్స్ ఏం రాలేదు. ఈ విష్ణు చక్రం పూలండి. విష్ణు చక్రాలు ఇదో రకం విష్ణు చక్రం పువ్వులు. ఇవి కూడా విష్ణు చక్రం పూలే. విష్ణు చక్రాల్లోనే ఇది కూడా ఇంకో రకం. ఇది ముద్ద మందారం అండి. రోజులాగా ఉంటుంది. అచ్చం రోజు పువ్వులాగా గులాబీ పువ్వులాగా ఉంటుందండి. తుంచుకుని తలలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వామాకండి.
ఇది కూడా చిన్న కొమ్మేమో నాటాను నేను. ఇది కూడా చాలా త్వరగా పెరుగుతుంది, పాకుతుంది పాదులాగా నేల మీద. చూడండి ఎంత బాగా ఉందో. ఆకులకు కూడా వేర్లు వచ్చేస్తాయండి. ఇదంతా వామాకేనండి. ఇంకా చాలా ఉండేది, నేను పీకి పడేసాను. చాలా స్మెల్ వస్తుందండి ఇది. చూడండి ఆకు ఎంత పెద్దగా ఉందో. చాలాసార్లు బజ్జీలు కూడా వేసాను నేను. కొద్దిగా తోటకూర ఉందండి, తీసుకుంటున్నాను. హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మొక్క తోటకూర పప్పులో వేసుకున్నా వేపుడు చేసుకున్నా బాగానే ఉంటుంది. అక్కడక్కడ చల్లాను, అవే విత్తనాలు వచ్చి మళ్ళీ అయ్యే గ్రో అవుతున్నాయి ఇంకా చల్లకుండానే. ఇది చిలక తోటకూర అండి. చిలక తోటకూరలోనే ఇదో రకం. ఇది కూడా వేపుడు చేసుకున్నా బాగానే ఉంటుంది. నా వీడియోస్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.